ఎప్పుడైనా జీవితంలో ఒక మార్గమధ్యంలో నిలబడి తదుపరి అడుగు భవిష్యత్తును మరియు చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తుందని తెలుసుకున్నారా? ఈ రోజు ఇజ్రాయెల్ చరిత్రలో శక్తివంతమైన క్షణాలలో ఒకటైన మోషే యొక్క వీడ్కోలు ప్రసంగాన్ని పరిశీలించబోతున్నాం. ఇది ఒక ఉపన్యాసం మాత్రమే కాదు, ఇది ఒక ఉద్వేగభరిత విజ్ఞప్తి, ఒక గాఢమైన జ్ఞాపకార్థం మరియు అనుసరణకు పిలుపు. ఇది కాలానుగుణంగా మన వరకు ప్రతిధ్వనిస్తుంది. ప్రధాన సత్యం: దేవుని విశ్వసనీయతను గుర్తుంచుకోవడం, ఆయనను అన్వేషించడం, అనుసరణ రేపటి ఆశీర్వాదాలకు కీలకం. ద్వితీయోపదేశం నుండి భాగాలను, అలాగే సంఖ్యాకాండము మరియు నిర్గమకాండము నుండి పరిశీలించబోతున్నాం. శాస్త్రవచనాలు ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిలో ప్రవేశించే అంచున మోషే చెప్పిన చివరి మాటలు. ఆ దృశ్యాన్ని ఊహించండి. ఇప్పుడు 120 సంవత్సరాల వయసున్న మోషే కొత్త తరం ఇశ్రాయేలీయుల ముందు నిలుస్తున్నాడు. ఆయన 40 సంవత్సరాలుగా వారిని అరణ్యంలో నడిపించాడు. ఇప్పుడు మోయాబ్ సమతల ప్రాంతంలో తన చివరి సందేశాన్ని అందిస్తున్నాడు. ఇది ఒక జ్ఞాపకార్థ సందేశం, హెచ్చరిక మరియు ఆశతో కూడిన సందేశం. మోషే ప్రయాణాన్ని గుర్తు చేస్తూ ప్రసంగాన్ని, ఆయన విజయాలను, పరాజయాలను, క్షణాలను, తిరుగుబాటు చేసిన సమయాలను వివరంగా చెప్పాడు. ఎందుకంటే జ్ఞాపకం ఉంచుకోవడం అనుసరణకు కీలకం. ద్వితీయోపదేశకాండం 8లో మోషే చెప్పినట్లుగా, మీ దేవుడైన యెహోవా నిన్ను అరణ్యంలో ఎలా నడిపించాడో గుర్తుంచుకో. ఈ 40 సంవత్సరాలు ఆయన నిన్ను వినయంగా మార్చి, నీ హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి, నీవు ఆయన ఆజ్ఞలను పాటిస్తావా లేదా అనేది పరీక్షించడానికి ఉద్దేశించినవి. ఈ జ్ఞాపకం గతాన్ని మాత్రమే కాదు, భవిష్యత్తును ఆకారమివ్వడానికి సంబంధించినది. మునుపటి తరం తప్పుల నుండి వారు నేర్చుకోవాలని మోషే కోరుకుంటున్నాడు. అతను కాదేష్ బర్నేయ జరిగిన తిరుగుబాటును గుర్తు చేస్తాడు. అక్కడ తల్లిదండ్రుల విశ్వాసం లేమి వల్ల వారు వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయారు. ఇది మన నిర్ణయాలకు పరిణామాలు ఉంటాయని గుర్తు చేసే గంభీరమైన సందేశం. అది మనకే కాకుండా మన తరువాతి తరాలకు కూడా ప్రభావం చూపుతుంది. మోషే వారి వైఫల్యాల గురించి మాట్లాడాడు. అతను దేవుని అద్భుతమైన విశ్వాసాన్ని వారికి గుర్తు చేస్తాడు. అతను అద్భుతాలను, ఐగుప్తులో వచ్చిన తెగుళ్లను, ఎర్ర సముద్రం విడిపోవడాన్ని, ప్రతిరోజు మన్నా అందించబడిన విధానాన్ని వివరించాడు. అతను ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ మరియు 6వ వచనాలలో చెబుతాడు. 40 సంవత్సరాలు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించినప్పుడు మీ బట్టలు చిరిగిపోలేదు, మీ కాళ్లకు చెప్పులు పాడవలేదు. మీరు తెలుసుకోవాలని నేను ఇలా చేశాను. నేను యెహోవా మీ దేవుడిని. ఇది కేవలం ఒక చరిత్ర పాఠం కాదే, ఇది విశ్వాసంతో నమ్మి ఇచ్చే పిలుపు. దేవుని నిరంతర విశ్వాసనిష్టత. దేవుడు గతంలో విశ్వాసనిష్ఠుడిగా ఉన్నారంటే భవిష్యత్తులో కూడా తప్పకుండా విశ్వాసనిష్ఠుడిగానే ఉంటాడు. కానీ మోషే సారాంశం ద్వితీయోపదేశకాండం 4:29లో ఉంది. కానీ అక్కడి నుండి మీరు యెహోవా మీ దేవుని వెతికితే, మీ హృదయమంతా, మీ ప్రాణమంతా అతనిని వెతికితే మీరు అతనిని కనుగొంటారు. ఇది అన్నింటికీ కీలకం, పూర్తిగా హృదయపూర్వకంగా దేవుని వెతకడం. మోషే ప్రత్యక్షంగా అనుభవించాడు. అతను దేవుని ముఖాముఖి కలుసుకున్నాడు. అతను దేవుని మహిమను చూశాడు. అతని ఉనికి అతనికి తెలుసు. ఎవరైనా తమ హృదయమంతా దేవుని వెతికితే దేవుడు మహిమగా కార్యసాధన చేస్తాడని మోషే తెలుసుకున్నాడు. మోషే వారు ఎదుర్కొనే సవాళ్లను తప్పించుకోలేదు. అతను వారికి వాగ్దాన భూమి ప్రలోభాల గురించి సముద్ర సమయంలో దేవునిని మచ్చడం ప్రమాదకరమో హెచ్చరించాడు. అతను వారికి పరిష్కారాన్ని కూడా అందిస్తాడు. మీ దేవుడైన ప్రభువు మీకు ఆజ్ఞాపించిన ప్రతిదానిలో విధేయతతో నడుచుకోండి. అప్పుడు మీరు జీవించి సమృద్ధిగా ఉండి మీరు స్వాధీనం చేసుకునే భూమిలో మీ రోజులను దీర్ఘకాలం కొనసాగించగలుగుతారు. అది ద్వితీయోపదేశకాండము 5:33. మోషే సందేశం నుండి మనం ఏమీ నేర్చుకోవచ్చు? మొదట దేవుని విశ్వసనీయత గుర్తు ప్రస్తుత విధేయతకు కీలకం. దేవుడు మన జీవితాల్లో కార్యసాధన గుర్తు. అది మన విశ్వాసాన్ని, సవాళ్లను ఎదుర్కొనేలా బలపరుస్తుంది.
మనము ఎదుర్కొంటున్న పరిస్థితులను గమనించాలి. రెండవది, మన ఎంపికల ఫలితాలు ఉంటాయి. అవి మనకే కాకుండా ఇతరులపై కూడా ప్రభావితం చేస్తాయి. తరం యొక్క అవిశ్వాసం పిల్లలపై ప్రభావం చూపింది. నీ విశ్వాసం లేదా దాని లేమి భవిష్యత్ తరాలపై ఎలా ప్రభావం చూపవచ్చు? మూడవది, దేవుని సంపూర్ణంగా అన్వేషించడం ఆయన సన్నిధిని మరియు శక్తిని అనుభవించడానికి కీలకం. నాలుగవది, దేవుని ఆజ్ఞలకు విధేయంగా ఉండటం ఆశీర్వాదానికి దారి తీస్తుంది. ఇది దేవుని అనుగ్రహాన్ని సంపాదించడం కాదు, కానీ ఆయన చిత్తానికి అనుగుణంగా మార్చుకోవడం. ఆయనతో సమకాలీకరించబడినప్పుడు మరియు మనం ఆయనను పూర్తిగా అన్వేషించినప్పుడు ఆయన చేయగలిగిన దానికి పరిమితి ఉండదు. సంవత్సరాల క్రితం రొమేనియాలో స్నేహితులు పాఠాన్ని నేర్పించారు. సాయంత్రం రొమేనియన్ పాస్టర్ లివియు ఓలా సంఘ ప్రజలను పశ్చాత్తాపం కోరుతూ మరియు దేవుని ముఖం కోరుతూ పిలిచారు. ఆ సందేశం రికార్డ్ చేయబడిన వెర్షన్ను వినే అవకాశం నాకు అది అద్భుతంగా అనిపించింది. ఆయన బోధిస్తున్నప్పుడు ప్రజలు ఏడవడం ప్రారంభించిన శబ్దం మీరు వినగలిగారు. ఆ ఏడుపు క్రమంగా పెరిగింది. చివరికి దేవుని ప్రజల ఏడుపు ఆయన స్వరాన్ని మింగేసింది. వారు పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారు. వారు ప్రభువును అన్వేషించినప్పుడు దేవుని సన్నిధి ఆ సంఘంపై దిగివచ్చింది. పునరుజ్జీవం పుట్టుకొచ్చింది. జీవితాలు మారాయి. ఆ సమావేశంలో ప్రారంభమైనది కనీసం 2 దశాబ్దాల పాటు కొనసాగింది మరియు కొత్త తరం కోసం మార్గాన్ని సిద్ధం చేసింది. యేసును అనుసరించే నేను మీకు సవాలు విసురుతున్నాను. మీ జీవితంలో దేవుని విశ్వసనీయతను గుర్తించు సమయం కేటాయించండి. మీరు ఆయన కార్యం ఆయన ఎలా మీకు సమకూర్చాడు, రక్షించాడు, మార్గం. ఆ జ్ఞాపకాలు మీ ప్రస్తుత విశ్వాసానికి ఇంధనంగా మారనివ్వండి. మీరు మీ హృదయమంతా ఆయనను అన్వేషిస్తే ఏమి మారుతుంది? ఇశ్రాయేలును అరణ్యంలో నడిపించిన దేవుని గుర్తుందా? మన్నాను ఇచ్చిన దేవుడు, ఎర్ర సముద్రం విడదీసిన దేవుడు. అదే దేవుడు నిజంగా ఈరోజు మీతో ఉన్నాడు. ఆయన మీను తనపై నమ్మకం ఉంచారని, పూర్తిగా ఆయనను అన్వేషించారని, ఆయన మార్గాల్లో విధేయతతో నడవాలని ఆహ్వానిస్తున్నాడు. మేమిప్పుడు చేరుకున్నప్పుడు మోషే మాటలు మీ హృదయంలో మారుమ్రోగని. మీ దేవుడైన ప్రభువు మీకు ఆజ్ఞాపించిన దాన్ని జాగ్రత్తగా పాటించండి. కుడివైపుగా ఎడమవైపుగా తిరగకండి. అది ద్వితీయోపదేశకాండము 5:32. విశ్వాసం మరియు విధేయత ప్రయాణం ఎదురు చూస్తోంది. దేవునిపై నమ్మకం ఉంచి ఆయనను అనుసరించడాన్ని ఎంచుకోండి. మీ హృదయమంతా ఆయనకు అర్పించండి.